వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఏ రాష్ట్రంలో 100 ఇంజనీరింగ్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకోబడుతున్నాయి? ఏ రాష్ట్రంలో 100 ఇంజనీరింగ్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకోబోతున్నాయి? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కర్ణాటక. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, వచ్చే విద్యా సంవత్సరం నాటికి కర్ణాటకలోని 100 ఇంజనీరింగ్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలు లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు దత్తత తీసుకుంటాయని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ప్రకటించారు. ఇందులో కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. దత్తత అనేది విద్యార్థులకు అవసరమైన శిక్షణ మరియు నైపుణ్యాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఉపాధి గురించి పరిశ్రమ ఆందోళనలను పరిష్కరించడం. నిపుణ కర్ణాటక చొరవ కింద IBM, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, NVIDIA, యాక్సెంచర్ మరియు ఇతరులతో కలిసి ఒక సంవత్సరంలో 1,00,000 మంది యువతకు అధునాతన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో ఇటీవల చారిత్రపూర్వ రాతి పాదముద్రలు మరియు మానవ బొమ్మ ఎక్కడ కనపడ్డాయి? కేరళలో ఇటీవలే చరిత్రపూర్వ రాతి పాదముద్రలు మరియు మానవ బొమ్మ ఎక్కడ బయటపడ్డాయి? ఆప్షన్ 1 వాయనాడ్, ఆప్షన్ 2 కాసర్గోడ్, ఆప్షన్ 3 ఉడిపి, ఆప్షన్ 4 తిరువనంతపురం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాసర్గోడ్. ఈ చారిత్రపూర్వ రాతి ముద్రలు ఎందుకు వార్తలలో నిలిచిందంటే, కేరళలోని కాసర్గోడ్లోని మడిక్కై పంచాయతీలోని కన్హీరా పోయిల్లో చరిత్రపూర్వ రాతి పాదముద్రలు మరియు మానవ బొమ్మ బయటపడ్డాయి. ఇందులో కొన్ని ముఖ్య అంశాలు ఏమిటంటే, డిస్కవరీలో 24 జతల పాదముద్రలు మరియు ఒక ప్రైవేట్ ఆస్తిపై చెక్కబడిన మానవ బొమ్మ ఉన్నాయని, వీటిని మెగాలిథిక్ కాలానికి ఆపాదించారు. పాదముద్రలు 6 నుండి 10 అంగుళాల వరకు మారుతూ ఉంటాయని, ఇవి పిల్లలు మరియు పెద్దలను సూచిస్తాయి మరియు చనిపోయిన వారి ఆత్మలను సూచిస్తాయని నమ్ముతారు. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2024లో పాలక జుంటా మాలి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? నవంబర్ 2024లో పాలక జుంటా మాలి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 అస్సిమి గొయిటా, ఆప్షన్ 2 చోగుల్ చీబో, ఆప్షన్ 3 ఇబ్రహీం బాబాకర్ కీటా, ఆప్షన్ 4 అబ్దుల్లాయే మైగా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అబ్దుల్లాయే మైగా. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ మరియు మన్సుఖ్ మాండవీయ ప్రారంభించిన మరియు ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక పేరేమిటి? న్యూఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ మరియు మన్సుఖ్ మాండవీయ ప్రారంభించిన మరియు ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక పేరేమిటి? ఆప్షన్ 1 స్కిల్ ఇండియా రిపోర్ట్, ఆప్షన్ 2 వర్క్ ఫోర్స్ ఎంపవర్మెంట్ స్టడీ, ఆప్షన్ 3 మీ ఇంటి వద్ద ఉద్యోగాలు, ఆప్షన్ 4 భారతదేశంలో ఉపాధి అవకాశాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మీ ఇంటి వద్ద ఉద్యోగాలు. దీనిని ప్రారంభించిన నివేదిక వచ్చేసి మీ ఇంటి వద్ద ఉద్యోగాలు. దీనిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, నవంబర్ 2024లో సరిహద్దు లావాదేవీలలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశముతో పాటు ఏ దేశం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ 2 మాల్దీవులు, ఆప్షన్ 3 శ్రీలంక,
ఆప్షన్ 4 నేపాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాల్దీవులు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు మాల్దీవుల మానిటరీ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం సరిహద్దు లావాదేవీలలో భారతీయ రూపాయి మరియు మాల్దీవియన్ రూపియా వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కరెంటు ఖాతా, మూలధన ఖాతా మరియు ఇతర ఆర్థిక లేదా ఆర్థిక లావాదేవీల కోసం ఇండియన్ రూపీస్ మరియు మాల్దీవ్స్ విఆర్ రెండింటిలోనూ లావాదేవీలను అనుమతిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2022లో ఏ దేశం G7 ప్రెసిడెన్సీని చేపట్టింది? జనవరి 2022లో ఏ దేశం G7 ప్రెసిడెన్సీని చేపట్టింది? ఆప్షన్ 1 నెదర్లాండ్స్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఆస్ట్రియా, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జర్మనీ. ఇందులో ముఖ్య అంశాలు వచ్చేసి జనవరి 1న జర్మనీ G7 ప్రెసిడెన్సీని చేపట్టింది. 2022 G7 సమ్మిట్ 26 నుండి 28 జూన్ 2022 వరకు బవేరియన్ ఆల్ప్స్లో జరగనుంది. G7 గ్రూప్ ఆఫ్ 7లో యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, UK, ఇటలీ మరియు జర్మనీ ఉన్నాయి. నెక్స్ట్ వన్, 2022వ సంవత్సరంలో మొత్తం ఎంతమంది వ్యక్తులు పద్మ అవార్డులు సత్కరించబడ్డారు? 2022వ సంవత్సరంలో మొత్తం ఎంతమంది వ్యక్తులు పద్మ అవార్డులతో సత్కరించబడ్డారు? ఆప్షన్ 1 128 మంది, ఆప్షన్ 2 18 మంది, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 34 మంది వ్యక్తులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 128 మంది వ్యక్తులు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అనే 3 విభాగాల్లో ప్రదానం చేసిన అవార్డులతో 2022కు 128 మందిని సత్కరించారు. ఇందులో పద్మవిభూషణ్గా 4, పద్మభూషణ్గా 17 మంది, అలాగే మిగిలిన వారు పద్మశ్రీగా. నెక్స్ట్ వన్, ఈ క్రింది దేశాలలో సార్క్ సభ్యదేశం కానిదేది? ఈ క్రింది దేశాలలో సార్క్ సభ్యదేశం కానిదేది? ఆప్షన్ 1 నేపాల్, ఆప్షన్ 2 మాల్దీవులు, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చైనా. ఈ సార్క్ సభ్యదేశం కానిది వచ్చేసి చైనా. అసలు సార్క్ అంటే ఏమిటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ప్రాంతీయ ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ. ఈ సార్క్ యొక్క సభ్యదేశాలు వచ్చేసి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక మరియు బంగ్లాదేశ్. ఈ సార్క్ దేశాలని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే MBBS పెయిన్ అనే ఒక కోడ్లా గుర్తుపెట్టుకోవాలి. M అంటే మాల్దీవులు, B అంటే భూటాన్, B అంటే బంగ్లాదేశ్, S అంటే శ్రీలంక, P అంటే పాకిస్తాన్, A అంటే ఆఫ్ఘనిస్తాన్, I అంటే ఇండియా, N అంటే నేపాల్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాసీ భారతీయ దివాస్ ప్రతి సంవత్సరం జనవరి 9న జరుపుకుంటారు. ఏ సంవత్సరంలో ఈ రోజును మొదటిసారిగా పాటించారు? ప్రవాసీ భారతీయ దివాస్ ప్రతి సంవత్సరం జనవరి 9న జరుపుకుంటారు. ఏ సంవత్సరంలో ఈ రోజును మొదటిసారిగా పాటించారు? ఆప్షన్ 1 2001, ఆప్షన్ 2 2002, ఆప్షన్ 3 2003, ఆప్షన్ 4 2004. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2003. అసలు ప్రవాసీ భారతీయ దివాస్ ఏమిటంటే విదేశీ భారతీయ సమాజం భారత ప్రభుత్వంతో నిమగ్నతను బలోపేతం చేయడం మరియు వారి మూలాలతో వారిని తిరిగి అనుసంధానించడం గమనించబడుతుంది. ఈ రోజును మొదటిసారిగా 2003లో పాటించారు. 1915 సంవత్సరంలో ఈ రోజున అంటే
జనవరి 9వ తేదీన మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనిని మనం ప్రవాసీ భారతీయ దివాస్ అని జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2021లో టైమ్స్ 2021 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? డిసెంబర్ 2021లో టైమ్స్ 2021 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 1 టామ్ బ్రాడీ, ఆప్షన్ 2 సెరెనా విలియమ్స్, ఆప్షన్ 3 లూయిస్ హామిల్టన్, ఆప్షన్ 4 సైమన్ బైల్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సైమన్ బైల్స్. ఈ సైమన్ బైల్స్ ఎవరంటే అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ టైమ్స్ 2021 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయింది. ఆమె 7 ఒలింపిక్ పతకాలు అంటే 4 బంగారు పతకాలు, 1 వెండి పతకం, 2 కాంస్య పతకాలు సాధించింది. ఒక ఒలింపిక్స్లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన అమెరికన్ జిమ్నాస్ట్గా ఆమె రికార్డు సృష్టించారు. నెక్స్ట్ వన్, మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ 1 రోషా నరాబ్ ఇబ్రహీం, ఆప్షన్ 2 నోవా కొచ్బా, ఆప్షన్ 3 హర్నాథ్ సంధు, ఆప్షన్ 4 నందితా బన్నా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హర్నాథ్ సంధు. హర్నాథ్ సంధు వచ్చేసి మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. అలాగే 2000 సంవత్సరంలో లారా దత్తా టైటిల్ని గెలుచుకున్న 2 దశాబ్దాల తర్వాత చండీగఢ్కు చెందిన భారతదేశానికి చెందిన హర్నాథ్ సంధు మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలోని డిబ్రూగఢ్ను అరుణాచల్ ప్రదేశ్లోని పసిఘాట్లో కలిపే వంతెన ఏది? అస్సాంలోని డిబ్రూగఢ్ను అరుణాచల్ ప్రదేశ్లోని పసిఘాట్తో కలిపే వంతెన ఏది? ఆప్షన్ 1 నైని, ఆప్షన్ 2 బోగీబిల్, ఆప్షన్ 3 కరోనేషన్, ఆప్షన్ 4 పంబన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బోగీబిల్. ఈ బోగీబిల్ వంతెన వచ్చేసి అస్సాంలోని డిబ్రూగఢ్ను అరుణాచల్ ప్రదేశ్లోని పసిఘాట్తో కలుపుతుంది. ఇది రైల్ కమ్ రోడ్డు రకం వంతెన. ఈ బోగీబిల్ వంతెన వచ్చేసి భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్డు వంతెన. ఇది ఆసియాలోని 2వ పొడవైన రైల్ కమ్ రోడ్డు వంతెన. ఈ బోగీబిల్ వంతెనను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. దీని యొక్క పొడవు వచ్చేసి 4.94 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, తాంగ్తా అనే యుద్ధ కళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆప్షన్ 1 మిజోరం, ఆప్షన్ 2 నాగాల్యాండ్, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 త్రిపుర. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2022లో కింది వారిలో ఎవరు మొదటి అలన్ బోర్డర్ పథకాన్ని గెలుచుకున్నారు? జనవరి 2022లో కింది వారిలో ఎవరు మొదటి అలన్ బోర్డర్ పథకాన్ని గెలుచుకున్నారు? ఆప్షన్ 1 స్టీవెన్ స్మిత్, ఆప్షన్ 2 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 3 మిచెల్ స్టార్క్, ఆప్షన్ 4 ఉస్మాన్ ఖవాజా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ వచ్చేసి తన మొదటి అలన్ బోర్డర్ పథకాన్ని సాధించగా ఆస్ట్రే గార్డినర్ బెలిండా క్లార్క్ అవార్డును గెలుచుకున్న మొదటి స్వదేశీ వ్యక్తిగా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2022లో నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 2022వ సంవత్సరంలో నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 సుమన్ బేరీ, ఆప్షన్ 2 పొమిలా జస్పాల్, ఆప్షన్ 3 మనోజ్ సోనీ, ఆప్షన్ 4 విక్రమ్ సింగ్ మెహతా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సుమన్ బేరీ. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ దాదాపుగా 5 ఏళ్ల పాటు ఆ సంస్థకు నాయకత్వం వహించిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. డాక్టర్ సుమన్ కే బేరీ నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్ పర్సన్గా నియమితులయ్యారు. సుమన్ బేరీ మే 1, 2022 నుంచి నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.